ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు ప్రభువు తెలియజేసిన వాక్యం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు. కొత్త సృష్టి పొందుటయే గాని ఉన్నత పొందుట యందు ఏమీ లేదు, పొందక పోవుట యందును ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇజ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. దేవుని దీవించును గాక. ఈరోజు ప్రభు తెలియజేసిన మాట, ఈ పద్ధతి ప్రకారం నడుచుకున్న వారందరూ అనగా దేవుని ఇజ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. అంటే మనం సమాధానంగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ పౌలు గారు మనతో మాట్లాడతారు. అంటే దానికి ఏం చేయాలి అంటే కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నత పొందుట అందు ఏమీ లేదు. కాబట్టి కొత్త సృష్టి అనేది మనందరికీ చాలాసార్లు మాట్లాడుతున్న మాట ఇది. కొత్త సృష్టి అంటే మారు మనసు అని, లేకపోతే నూతనంగా జన్మించడం అని, పునర్జన్మ సంబంధమైనదని చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మొన్న సౌలు కూడా దేవుడు అభిషేకించినప్పుడు కొత్త మనసు వచ్చింది. మరి వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవచించాడు, మరి ఆయన వివేకంగా ఉన్నాడు. అంటే ఈ విధంగా మరి కొత్త మనసు రాగానే ఎలా మారిపోయాడు అనేది సౌలుని అభిషేకించిన విధానం ఉన్నప్పుడు కూడా మనం చూసుకున్నాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కొత్త సృష్టి పొందుటే కానీ అంటే ఏంటి, కొత్త సృష్టి అంటే ఏంటి ప్రభు, ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే కదా, మరి కొత్త సృష్టి గురించి ఏం మాట్లాడాలని మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చదువుతాం. క్రీస్తు ప్రేమ మిమ్మును బలవంతం చేయించును. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందినరు. జీవించు వారికి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినను నిశ్చయించుకోవచ్చు. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగినను ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకోవచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇక్కడ చూసినప్పుడు క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఈ మాట అన్నప్పుడు క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలా అనగా అందరి కొరకు. అంటే ఇక్కడ దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది. అంటే దేవుని ప్రేమ అనేది మనల్ని బలవంతం చేయాలంట. ఈ మాట దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది అని ఎలా బలవంతం చేస్తుంది అని అనుకున్నప్పుడు మనం చదువుకున్న 23వ అధ్యాయంలోనే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూసినప్పుడు, తర్వాత ఫిలిష్తీయులు కేయలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకున్నారని దావీదునకు వినబడాను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చాడు. చాలంటే ఇక్కడ దావీదు విషయం చూస్తే, ఇక్కడ ఫిలిష్తీయులు కేయలా మీదకి వచ్చి యుద్ధం చేసి కళ్ళముల ధాన్యములను దోచుకున్నారని దావీదుకు వినబడాను. అంటే దావీదుకు వినబడింది అంటే ఆయన యుద్ధం చెయ్యి వాళ్ళు వచ్చి దోచుకెళ్ళిపోయారని చెప్పలా. దావీదుకు వినపడంగానే అంటే దేవుని ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి ఆ ప్రేమ ఏంటంటే ఆయన బలవంతం చేసింది. ఎలా బలవంతం చేసింది? నువ్వు అంటే దేవుడి దగ్గరికి వచ్చి అక్కడ ఆయన ఏం చేశాడు, విచారణ చేశాడు. నువ్వు వెళ్ళి తిరిగి అంటే వాళ్ళని కాపాడాలి, అంటే దేవుని ప్రజలు కాబట్టి వాళ్ళని కాపాడాలి అనేది ఆయనలో. మరి ఎవరో చెప్పకపోయినా సరే ఫిలిష్తీయులు వచ్చి మొత్తం అంతా దోచుకుపోయారు కాబట్టి మరి
ఇజ్రాయెల్ ప్రజలను కాపాడాలి అనే ఆశ ఆయనలో పుట్టిందంటే అది ఏంటంటే దేవుని ప్రేమ ఆయన్ని బలవంతం చేసింది కాబట్టి ఆయన ఆ విధంగా మరి ఆయన వెళ్ళి యుద్ధం చేయడం అనేది మనం ఇక్కడ చూస్తాం. యుద్ధం చేశాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, తిరిగి మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ధాన్యాలన్నీ సమకూర్చడం అనేది మనం చూస్తున్నాం. ఇది దేని బట్టి చేశాడు అంటే అది ఎవరు చెప్పలేదు. అది వెళ్ళి వాళ్ళు దోచుకుపోయారని మరి రాజులు కానీ, యోనాతాన్ కానీ, సౌలు కానీ ఎవరు అక్కడ చెప్పలేదు. కానీ దేవుని ప్రేమ ఆయన బలవంతం చేయబట్టి ఆయన ఏం చేశాడంటే వెళ్ళి అక్కడ యుద్ధం చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తిరిగి ఇవ్వటం అనేది మనం చూస్తాం. అంటే దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకరు ఆపదలో ఉన్నప్పుడు అంటే దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది అనేది ఇక్కడ ఆ బలం గురించి నాకు అర్థమవుతుందండి. అలాగే మరి మోషే గురించి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో చూసినప్పుడు 11వ వచనం అండి. ఆ దినముల్లో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీయుని, ఒక ఐగుప్తీయుని కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాని చూచి నీ వేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్టు నన్ను చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడెను. చాలండి. ఇక్కడ మరి ఈయన ఆ దినముల్లో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అంటే ఈయన హృదయం మరి ఈయన కూడా మరి దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఈయన భారాన్ని చూడగలిగాడు అక్కడ. అంటే అక్కడ పరిస్థితులు మరి అక్కడ చూడగలిగాడు కాబట్టి ఎప్పుడైతే మరి ఐగుప్తు హెబ్రీని కొడుతున్నాడో మరి ఆ హెబ్రీని చంపడం అనేది మనం చూస్తున్నాం. అంటే మరి అక్కడ కూడా ఏంటంటే దేవుని ప్రేమ ఏం చేసిందంటే వాళ్ళని బలవంతం చేసి మరి అక్కడ హెబ్రీని కాపాడటానికి అంటే హెబ్రీలను కాపాడాలి అంటే మరి ఐగుప్తీయులు మరి వాళ్ళు అణచివేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆయన మొదటగా ప్రారంభించాడు. మరి అక్కడి నుంచి మరి తర్వాత అక్కడి నుంచి పారిపోవటం, తర్వాత దేవుడు ఆయన్ని ఎన్నుకోవటం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే అది దేవుని ప్రేమ ఆయన బలవంతం చేసింది. ఎలా బలవంతం చేసిందంటే ఐగుప్తుడి హెబ్రీని కొడతాం అనేది ఆయన చూసి తట్టుకోలేదు కాబట్టి దేవుని ప్రజలను మరి చంపడం కరెక్ట్ కాదు కాబట్టి మరి అక్కడ ఆయన దేవుని ప్రేమ ఏమైందంటే ఆయన్ని బలవంతం చేసి మరి ఆయన చంపడం అనేది జరిగింది. అంటే ఇది దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే దేవుని ప్రేమ మనలో కూడా బలవంతం మరి ఆ బలం కూడా దేవుని ప్రేమను మనం కూడా బలవంతంగా ఆచరించాలి. అంటే ఆ బలం మనలో కూడా ఉండాలి అనేది ప్రభువు కోరుకుంటున్నాడు. ఇంకా చాలా మందిని మనం చూసినప్పుడు నెహెమ్యాను కూడా చూస్తే నెహెమ్యా 1వ అధ్యాయంలో మరి ఆ 3వ వచనంలో చూస్తే వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని భూములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉంది ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. చాలండి. ఇక్కడ మరి నెహెమ్యా కూడా మరి ఒక్కసారి ప్రాకారం కూలిపోయింది, ప్రాకారం పాడైపోయింది అని చెప్పగానే మరి ఆయన కూడా ఏం చేశాడంటే ఉపవాసం ఉండి కూర్చుంది ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. ఇది కూడా మరి ఎవరైనా చెప్పారంటే ఇది కూడా ఏంటంటే దేవుని ప్రేమ ఆయన బలవంతం చేసింది. ఎందుకంటే ప్రాకారం కూలిపోయింది. మరి యెరూషలేము ప్రాకారం కూలిపోవటం అంటే మరి నిజంగా మరి ఇశ్రాయేల్ ప్రజలకి మరి ఏమైపోతారని భయంతో మరి ఆయన యెరూషలేము ప్రాకారం కూలిపోవటం ఏంటని చెప్పేసి ఆయన దుఃఖంతో ఉండి మరి ప్రాకారం కట్టడానికి దేవుడు సహాయం చేశాడంటే ఎవరు లేపారండి ఇక్కడ నెహెమ్యా. ఎందుకంటే దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అంటే దేవుని ప్రేమ ఆయన బలవంతం చేసి మరి అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయి, ఎవరూ లేరు. కానీ ఒక్కడే మరి ప్రార్థన చేశాడు, వాళ్ళు పాపాలు ఒప్పుకున్నాడు. మరి అక్కడికి వెళ్ళి కట్టడానికి వాళ్ళందరూ సహాయం దేవుడు వాళ్ళందరినీ కూడా ఈయన సహాయం చేయడానికి సమకూర్చాడు. ప్రాకారాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే ఇది కూడా దేన్ని బట్టి అంటే దేవుని ప్రేమను బట్టి మరి వీళ్ళందరూ కూడా అంటే దేవుడు ప్రేమ వీళ్ళందరూ కూడా బలవంతం చేసింది కాబట్టి. అంటే కొత్త సృష్టి అనేది మనం ఆలోచిస్తే దేవుని ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారంటే ఎక్కడైనా ఒక ఆపద వచ్చినప్పుడు అన్యాయం వచ్చినప్పుడు గబగబా మరి దాని కొరకు ప్రయాసపడేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా మరి దేవుని కొరకు ప్రయాసపడ్డారు. ఎందుకంటే దేవుని ప్రేమ వారిలో ఉంది కాబట్టి ఆ ప్రేమను బట్టి వారు వెళ్ళి మరి చేయడం అనేది జరిగింది. దావీదైనా కానీ వెళ్ళి ఫిలిష్తీయులను కాపాడాడు.
మరి ఇక్కడ ఇజ్రాయెల్ని కొడుతుంటే మరి మరి మోషే వెళ్ళి అక్కడ మరి వాడిని చంపడం చూసాం. మరి ఇక్కడ నెహెమ్యా అంటే ఒక్క వీళ్ళందరూ కూడా నిజంగా చూస్తే యేసు ప్రభు పుట్టక ముందే వీళ్ళందరూ కూడా దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు పుట్ల, కాకపోతే లోకరక్షకుడు వస్తాడని కొంతమంది భక్తులు ప్రవచనాలు చెప్పారు, కానీ లోకరక్షకుడు రాకముందే మరి తండ్రి అయిన దేవుని ఎరిగి ఆ ప్రేమను పొందుకునే వాళ్ళు ఆ ప్రేమను బట్టి వాళ్ళు చేశారు. మరి ఈ రోజు మనం దేవుని తండ్రి ప్రేమను చూస్తున్నాం, మరి కుమారుడు ప్రేమని చూస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్ముడు అలా ఏ విధంగా నడిపిస్తున్నాడు ఆయన ప్రేమని మనం అన్ని ప్రేమలో మనం అనుభవిస్తూ మనలో ఏ ప్రేమ మనం బలవంతం చేస్తుంది అనేది ఈరోజు మనం మరి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రేమ, దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు మరి దేవుని పిల్లల కోసం ఎంతగా ప్రయాసపడ్డారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మన ప్రయాస దేని గురించి అనేది మనం ఒకసారి, ఎందుకంటే ఈ ఇందాక చూసిన తర్వాత దేవుడు బలవంతంగా మరి ఆ బలం నుంచి మరి ఆ కొత్త సృష్టి పొందుకోవడం అంటే అది సున్నతి పొందుకోవడం కాదు, కానీ ముందుగా మారు మనసు అనేది మన అంటే యోహాన్ బాప్తిస్మిచ్చే యోహాన్ గారే అంటాడు, ముందు పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందరు అని చెప్పేసి మరి బాప్తిస్మ ఇచ్చినప్పుడు అన్నాడు. అంటే మారు మనసు అనేది మనం ప్రయత్నం చేయడం, అంటే మనలో సమాధానం కావాలి అంటే మనం ఎలా మారిపోవాలంటే ముందుగా మనం కూడా అలా కొత్త సృష్టిగా మారిపోవాలి. ఈ రోజున మరి నిజంగా దేవుడు మనకు కూడా మరి అనేక మంది గురించి మనం ప్రార్థన చేయాలని మరి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అట్లా ఇప్పుడు నేను చూస్తే వైనాడు గురించి మనం ప్రార్థన చేసాం. అంటే అది దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని వాక్యం మరి యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ప్రేమించాను, అంటే మనుషులు కాదు కానీ లోకాన్ని కూడా దేవుడు ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడు, అంటే లోకం కూడా శపించబడిపోయింది కాబట్టి మనుషులతో పాటు లోకం కూడా మరి ఆ శాపం నుంచి బయటికి రావాలి కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించి లోకంలోకి మరి దేవుడిని పంపించాడు. ఇదంతా దేని గురించి, మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి మనం కూడా మరి దేవుని కృపను బట్టి మనం కూడా ఆయనతో పాటు మరి లెగాలని మరి దేవుని ప్రణాళిక. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ విధంగా మనం కూడా మారాలి. అంటే ప్రజల కొరకు ఎక్కడ ఆపదుంటే, ఎక్కడ పరిస్థితులు బాగాలేనప్పుడు మనం దేశం గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, నాయకుల గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తు గురించి ప్రార్థన చేయాలి. మరి తుఫాన్లు వస్తూ ఉంటే ఇలాంటివన్నీ రకరకాలుగా మరి ఒక పక్కన మరి నార్త్లో చూస్తే మరి సరైన ఆరాధన జరగలేని పరిస్థితులు, వీటన్నిటి గురించి మరి నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే మాత్రం మనం కూడా మనం ప్రార్థన చేయగలుగుతామండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభు అక్కడ సరిగ్గా జరగట్లేదు, జరగాలి అని మనం, ఎందుకంటే ఆ బాధ ఆ యొక్క ఇది మనలో ఉండాలి. ఎందుకంటే నూతనంగా మనం సృష్టించబడాలి అంటే ఇలాంటివన్నీ కూడా మనం దైనందిన ప్రార్థనలో చేసుకోవాలి. ఎందుకంటే మనం మన కుటుంబాల కోసం మన కొరకే మనం ప్రయాసపడుతూ ఉంటాం, కానీ నిజంగా దేశం కొరకు కానీ లేకపోతే లోకం గురించి కానీ ఇలాంటి విపత్తుల గురించి కానీ మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? మనకి మనం ఎప్పుడన్నా ప్రార్థన చేయగలుగుతున్నామా? లేకపోతే సంఘంకి వచ్చినప్పుడు మనం చెప్తున్న రిక్వెస్ట్లు బట్టి ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే అసలు మనకు మరి సేవల గురించి ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, శుక్రవారం పూట కానీ సెకండ్ సాటర్డే కానీ ఎంతసేపు మన సంఘం గురించి మన ఆలోచనల గురించి మనం ప్రార్థన చేస్తాం, కానీ లోకం గురించి కూడా పెద్ద ప్రార్థన చేసినప్పుడు అప్పుడప్పుడు నాకు అనిపించదు. ఎందుకంటే ఎవరు కూడా సేవకుల గురించి ప్రార్థన చేసినట్టు కానీ లోకం గురించి పరిశుద్ధుల గురించి ప్రార్థన చేయడం ఇలాంటివి చాలా తక్కువ అయిపోయింది మన సంఘంలో. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, అసలు దేని గురించి చేయట్లేదంటే లోకంలో ఎంతమంది ఉన్నారు, అనాథలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, మరి తిండికి లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మరి ఏమైపోతారు అంటే మనం బాగుంటేనే సరిపోతుందా? అసలు ఇంతమంది గురించి మనం ప్రార్థన చేయాల్సిన మరి అవసరత ఉంది కదా. అంటే మరి నూతన సృష్టి, మనం దేవునిలో ఉన్నాము, దేవుడు నాలో ఉన్నాడు, మరి ఇవన్నీ కూడా మరి దేవుడు మనం చెప్తున్నాడు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు చేయట్లేదు? మరి ఉపవాసాలు ఉంటున్నాము, మనం సహాయం చేయలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడంటే ఇవన్నీ కూడా మారు మనసు పొందాలంటే నూతన సృష్టిగా మనం మార్చబడాలి. మరి అలాంటి మార్చబడితేనే ఇవన్నీ కూడా మన హృదయంలోకి వచ్చేస్తాయి. మరి మొన్న ప్రేమ ప్రార్థన చేస్తూ కూడా మీ డిఎన్ఏ మనలో ఉండాలని ప్రార్థన చేసినట్టే మరి ఆయన రక్తం మనలో ప్రోక్షించబడాలి, మనం ఆయనలాగా మారిపోవాలంటే మరి ఆయన ప్రేమ మనం చూపించాలంటే ఇవన్నీ కూడా అంటే బయటికి వెళ్ళి చూపించక్కర్లా, కనీసం మన ఇంట్లో మన పరిస్థితులు బట్టి, అంటే మన ఇంట్లో అయినా సరే కనీసం దేశం కొరకు, ఇటు వరకు అంటే జరుగుతున్న విపత్తు కొరకు, ప్రజల కొరకు మనం ప్రార్థన చేసిన అవసరం చాలా ఉంది. మరి దావీదు ఇజ్రాయెల్ ప్రజలు పాడైపోతున్నారు, మొత్తం అన్ని వాళ్ళు వచ్చి మొత్తం లాక్కెళ్ళిపోయారని కదండి ఆయన బాధ వచ్చేసింది. ఆ బాధ వచ్చి ప్రార్థన చేశాడు కాబట్టి మరి తర్వాత మళ్ళీ వాళ్ళు సమృద్ధిగా తిన్నారు. కానీ ఆయనకి ఏమీ లేదు. కానీ ప్రజల కొరకు ఆయన ఎన్ని బాధల్లో ఉన్నాడు, ఆ టైంలో ఆయనకి ఏముందండి? ఆయన అనేక ఇబ్బందుల్లో ఉన్నాడు, అసమాధానంగా ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు.
అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రార్థన చేయగలిగాడు అంటే మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉన్నాం. ఎందుకంటే నూతన సృష్టిగా మనం మారాలంటే ఇవన్నిటి గురించి కూడా మనం ప్రయాసపడాల్సిన అవసరం చాలా ఉందని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. నూతన సృష్టి అంటే నేను అనుకున్న నూతన సృష్టి అంటే చాలాసార్లు చెప్పాను కదా ప్రభా, ఇంకా ఏం చెప్పాలంటే ఇవన్నీ కూడా దేవుడు ఒకటొకటిగా తెలియజేసినప్పుడు నిజమే కదా ప్రభా, ఇవన్నీ నూతన సృష్టిగా మారాలంటే ముందుగా అసలు మా గురించి కాదు కానీ ముందు లోకం గురించి అసలు ఏమైపోతుంది అనేది కూడా మాకు ఆ బాధ లేనప్పుడు ఎంతసేపు మా కుటుంబం గురించి, మా బాగు గురించి, మా పిల్లల గురించి, ఇది మా సంఘం గురించి మేము ఏడుస్తున్నాం. కానీ మరి మిగిలిన పరిస్థితి ఏంటి అనేది ఇలా దేవుడు ఆలోచింపజేశాడు కాబట్టి మేము ముందు మాట్లాడగలుగుతాను. కాబట్టి ఈ విధంగా మనం నూతనంగా మారాలి అంటే మరి తప్పకుండా ఇవన్నీ కూడా మనలో మన ప్రార్థన అంశాల్లో ఇవన్నీ కూడా మనం పెట్టుకోగలగాలి. ఎందుకంటే ప్రార్థన చేయటం ఒకసారి మనం కనుక బయట గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే దేవుడు ఒకటొకటిగా మనకి గుర్తు చేస్తూ ఉంటాడండి. ఎప్పుడైనా ఇట్లా బయట ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ముగించుకుని ఆమెన్ అన్న తర్వాత మళ్ళా ఇంకోటి గుర్తుకొస్తుంది. మళ్ళా మొదటి నుంచి మళ్ళా ఆమెన్ అన్న తర్వాత ఒకసారి ఆ ప్రార్థన ఎండింగ్ చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఎందుకంటే లోకం నుంచి కనుక అది చేస్తూ ఉంటే దేవుడికి అంత ఇష్టంగా ఉంటుంది అనేది ఆ ప్రార్థన చేస్తే అర్థమవుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రార్థన చేస్తూ ఇంకా పడుకుందాంలే అని అనుకున్నాం అనుకోండి, ఆ ప్రార్థన కనీసం ఆమెన్ అనే లోపే నేను పడుకుంటా. ఇక లాస్ట్ వర్డ్కి వచ్చేసరికి శరీరం సహకరించదే కాదు, కొడుకుని ఆమెను అనే రోజులు కూడా చాలా ఉంటాయి. మరి అలాంటి పరిస్థితి అంటే మన హృదయాన్ని బట్టి మరి దేవుడు మరి మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా మరి ఆ ప్రేమ, దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. అంటే దేవుని ప్రేమ మనకి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ ఆ ప్రేమ మనం ఎలా పొందుకోవాలంటే ఆ ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. అంటే మరి పరిస్థితుల గురించి ప్రార్థన చేయడానికి మనం బలవంతం చేయాలనేది ఉంది. కాబట్టి మన బలం ఎలా ఉంటుంది అనేది చూస్తే ఒకసారి మనం ఫోన్ పట్టుకున్నామంటే బైబిల్ పొందున్నా కానీ ఫోన్లోనే ఉండిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. ఒకరికంటే ఏంటి ఎక్కడ వరకు చదివానని చూసినా కానీ ఎక్కడ వరకు చదివాము కూడా తెలియని పరిస్థితుల్లో మైండ్ అలా అయిపోతూ ఉంటుంది. అంటే ఆ శత్రువు ఎంత బలవంతంగా మనం లాక్కెళ్ళిపోతుంది అనేది కూడా ఈ మధ్యకాలంలో మనం చేసే మనకున్న చేతిలో ఉన్న ఫోన్ బట్టే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఏదన్నా గబుకి చూడాలనిపించింది, ఏదైనా వచ్చిందనుకోండి, నేను గవ్వని బయటికి వెళ్ళిపోవడం, పైకి వెళ్ళిపోయి చూసేస్తాను. ఎందుకంటే అది శత్రువు ఎంత బలంగా బయటికి తీసుకెళ్ళిపోయి అది చూడడానికి ప్రేరేపించేస్తుందో అనేది ఇందాక నాకు ఆరాధన చేస్తున్నప్పుడు ఈ బలం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు ఇలా చేసావు కదా అంటే నువ్వు చూడాలనుకున్నప్పుడు పైకి వెళ్ళిపోవటము, ఎవరికి తెలియకుండా పైకి వెళ్ళిపోయి చూడటము ఇలాంటివి చేస్తూ ఉంటావు కదా, అంటే నువ్వు ఏ బలం కింద ఉన్నావు అనేది కూడా, అంటే ఇలా మనకు తెలియకుండానే శత్రువు మనల్ని ప్రేరేపించేస్తూ ఉంటుంది. అంటే ఇది చూసేయాలి, లేకపోతే ఇది చేసేయాలి, ఈ మాట అనేయాలి వాళ్ళతో అంటే ఇలా మన హృదయం ఏమైపోతుందంటే దాని కొరకు మనకు తెలియకుండానే మనం దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని ప్రేమ ఉన్నప్పుడు వీటి నుంచి కూడా జయించగలుగుతామండి. అందుకనే దావీదు అంటాడు 22వ కీర్తనలో 19వ వచనం అనుకుంటాండి, యెహోవా దూరముగా నుండకు, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయి. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. కుక్కల బలం అంటే మనం చేయకూడదు అనుకుంటేనే చేసేస్తూ ఉంటాం కదండి. కాబట్టి ఆ కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పించుము, యెహోవా నాకు దూరంగా ఉండము. నిజంగానే, ఎందుకంటే చేతిలో బైబిల్ పట్టుకుని కూడా ఫోన్ పట్టుకుంటున్నామంటే నిజంగా మనం ఏ బలం కింద ఉన్నామంటే కుక్కల బలం కింద ఉన్నట్టుగానే మనకి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఈ బలం నుంచి మరి దేవుని యొక్క బలాన్ని, ఆ ప్రేమ అనే బలాన్ని మనం పొందుకోవాలి అంటే మరి దేవునితో, అంటే నూతన సృష్టిగా, అంటే మన జీవితంలో సమాధానం కావాలంటే మరి ఆ విధంగా మనం మారితే తప్ప మరి దేవుడు మనకు కూడా మరి ఆయన పనుల్లో మనల్ని కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఇంకా ఎవరి కొరకు చేయాలి, ఏం చేయాలనేది కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడండి. ఆ విధంగా మనం మారాలి అనేది మన ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన అన్నాడు ఇక్కడ, క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేయించున్నది ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరని జీవించుచున్నావు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిర్ణయించుకొనిచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరైనా ఎరగము, మేము క్రీస్తు శరీరరీతిగా ఎరిగి ఉండి ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగుదము. కాబట్టి ఏ విధంగా అంటే క్రీస్తు శరీరము అంటే ఆయన తిరిగి మన కొరకు లేచాడు కాబట్టి, మన కొరకు చనిపోయాడు, మన కొరకు లేచాడు కాబట్టి మనం ఆయనలాగా మారాలని ప్రభువు కోరుకున్నాడు. ఇలా చేస్తే ఏంటంటే పాతవి గతించను, నూతన సృష్టి పాతవి గతించను, ఇవిగో కొత్త ఆయను సమస్తము దేవుని వల్లనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచయం మాకు అనుగ్రహించినవి.
అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధాన పరుచుకొనుచు, ఆ సమాధాన వాక్యం మనకు అనిపించాను. అంటే క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచు. కాబట్టి లోకాన్ని ఏం చేశాడంటే ఆయనతో పాటు సమాధాన పరుచుకుని ఆ సమాధాన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. అంటే ఆయన ఏ విధంగా సమాధాన పరిచాడు అనేది మన అందరికీ తెలుసు. ఆయన సిలువ మీద మరి ఎప్పుడైతే మరి ఆయన చనిపోయాడో మరి అడ్డుగా ఉన్న ఆ తెర చిరిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా మనం సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని మరి నిలవబెడుతున్న విధానాన్ని చూస్తే లోకంలో ఇక్కడ అన్న మాట క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకుని, నిజంగా దేవుడు మనతో పాటు లోకాన్ని కూడా అంటే ఈ పాపాల నుంచి ఈ శాపాల నుంచి ఇవన్నీ నుంచి కూడా మనం విడుదల చేసిన దేవుడు మనం ఏంటంటే నూతన సృష్టిగా మారాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ కావాలంటే క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయాలండి. కాబట్టి ఆయన ప్రేమను మనం ఎరిగి ఉండాలి. ఆయన ప్రేమ ఎందుకు ఎరిగి ఉండాలంటే ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి, ఆయన మన కొరకు తిరిగి లేచాడు కాబట్టి, మనం కూడా ఆయనతో తిరిగి లేస్తామనే నిరీక్షణ మనకు ఉంది కాబట్టి మనం మరి దేవునితో ఉంటాము అనే ఆలోచన మనలో ఎప్పుడు కూడా నిత్య జీవంలో దేవునితో పాటు ఉండాలని మనం అనుకున్నాం. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలంటే ఆయనతో పాటు కూడా మరి మనం కూడా నూతన సృష్టిగా మార్చబడాలి. ఎందుకంటే దావీదుకు ప్రభువు తెలియదు, నెహెమ్యాకి యేసు ప్రభు తెలియదు, కానీ వాళ్ళు దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డారు అనేది మనం చూస్తే మరి అన్నీ తెలిసి మనం ఎంతగా ప్రయాసపడుతున్నాం, ఏ విధంగా ఉన్నాం అన్నీ తెలిసి మనం దేవునితో ఎంత సహవాసం చేస్తున్నాం. దావీదు గురించి ఇప్పుడు రోజు మాట్లాడుకుంటున్న మాటలు మరి దావీదు మరి ఏ విధంగా అయితే దేవునితో సహవాసం చేశాడు, దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మన జీవితాలు కూడా మరి వీటిలో కనీసం ఎంతో కొంత మనం కూడా మన జీవితాలు మార్చుకోవాలనే ప్రయాస మనలో ఉండాలి. మరి టీచర్ గారు కూడా మన చెప్తున్నారు, నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయాలండి, వీళ్ళ గురించి ప్రార్థన చేయాలంటే దేవుడు నాకు ఆ సమయాన్ని నాకు దేవుడు సహాయం చేయాలని. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు కావాలి అంటే ఆ బలం, ఆ కుక్కల బలంలో నుంచి మనం విడిపోయినప్పుడు దేవుని ప్రేమ మనలో బలంగా ఉన్నప్పుడు తప్పకుండా అవన్నీ కూడా మనం చేయగలుగుతాం. ఎందుకంటే అది ప్రతి ఒక్కరిలో మనలో ఉంది. అది ఎందుకంటే అందరికీ ఆశ, మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు మనం నడపాలని ఆశ అందరిలో ఉంది. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే బయట నుంచి కొన్ని మనల్ని లాగేస్తున్నాయి. కాబట్టి దానిలో పడకుండా మనం మరి చాలా జాగ్రత్తగా మరి దేవుని ప్రేమలో బలంగా ఉండే తప్పకుండా దేవుడు ఆ కుక్కల బలం నుంచి మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సమీపంగా ఉన్నాడు, అయ్యా నాకు దూరంగా ఉండొద్దు, నీ బలం నాకు దయచేయమని దావీదే మాట్లాడుతున్నట్టుగా మనం కూడా మరి దేవుని యొక్క బలాన్ని మనం కావాలంటే ఆయన ప్రేమ మనలో ఉండాలి. దేవుని బలం అంటే ఏంటంటే ఆయన ప్రేమేనండి. ఆయన ప్రేమిస్తే తప్పకుండా, ఆయన హృదయపూర్వకంగా ప్రేమిస్తే తప్పకుండా ఆయన మనల్ని బలవంతం చేసి ఆయన పనులు మనతో చేయించుకుంటాడండి. ఎలా అంటే ఎలాగే మరి ప్రార్థనలు చేపిస్తూ ఎక్కడ ఆపద ఉన్నప్పుడు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, ఎక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఏదో టీచర్ గారు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే నాకు ఏదో ప్రేరేపణ వచ్చిందండి ప్రార్థన చేయాలి, నేను కిచెన్లో ఉండే ప్రార్థన చేశానండి అని టీచర్ గారు చాలాసార్లు చెప్తూ ఉండేవాళ్ళు. మరి అలాంటి ప్రేమ మనలో ఉంటే తప్పకుండా దేవుడు అలాగే మనకు కూడా పలానా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రార్థన చేయి. మరి విమలం గారు చాలాసార్లు చెప్పేవాళ్ళు, ఎవరు సినిమా యాక్టర్ల గురించి కూడా ప్రార్థన చేయమని చెప్పారు దేవుడు విమలం గారికి. అంటే వాళ్ళ ఆపదలో ఉన్నారు కాబట్టి ప్రార్థన చేయండి అని. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుని ప్రేమ ఉన్నప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. అంటే దేవుని ప్రేమ లేకపోతే మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మన కోసం ఏంటంటే మన ప్రార్థన అంటే అక్కడక్కడే ఉండిపోద్ది. ఇక మన సరౌండింగ్స్లోనే మనం ఉంటాం తప్ప మనం బయటకు రాలేము. కాబట్టి మనం బయటకు వచ్చి అనేక మంది కొరకు ప్రార్థన చేయాలని ప్రభు కోరుకున్నాం. ఎందుకంటే ప్రార్థన ఇప్పుడు సంఘాలు చూస్తూ ఉంటే నిజంగా సంఘాలు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దేవుణ్ణి కంటే మరి సంఘాలే మరి వాళ్ళ పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి సంఘాల గురించి ప్రార్థన చేయాలి. సేవకుల గురించి ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క రకంగా ఈరోజు ఎవరు అమ్మ తేజ అనే సేవకుడు కొంతమందిని పిలిచి ప్రేయర్ చేసి స్వస్థతలు అనుగ్రహించాడంట. అసలు ఆయన గురించి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే నేను ఒక ఆయన అంటున్నాడు, అలా మీటింగ్లు పెట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు 10 days అందరినీ పిలిచి ప్రార్థన చేయొచ్చుగా. ఒక సేవకుడు అనే మాట్లాడి అసలు సేవకులకి ఎంత భయంకరంగా ఉన్నారంటే, అంటే దేవుని ప్రేమ ఎరిగిన వాళ్ళు వస్తారు కానీ లోకం అందరినీ పిలిచేసి ఇక డాక్టర్లతో అవసరం లేకుండా నువ్వు వచ్చేసి నాకు ప్రార్థన చేయి అంటే అంత సేవకుల మధ్య ఆ రిలేషన్ అనేది లేకపోవడం కూడా చాలా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మరి ఎంతగా బాధపడుతున్నాడు ఈ మాటలు మాట్లాడుతుంది. నిజంగా చాలా బాధేసింది. ఏంటి అసలు ఒక సేవకుడైనా ఇలాంటి మాటలు మాట్లాడేది అనేది చాలా బాధేసింది. కాబట్టి ఈ విధంగా ఈ లోకం ఉంది. కాబట్టి వీళ్ళందరి వరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం చాలా ఉంది. మన చిన్న సంఘమే కదా, మనకి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఎందుకు ప్రేమిస్తున్నాడు మనల్ని? కాబట్టి మనల్ని దేవుడు లేవనెత్తాలి అంటే మనందరం కూడా ఒక సైనికులాగా మనం కూడా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మనందరితో చెప్తున్న మాట నూతన సృష్టిగా మారాలి. ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి
మరి ఆయన ప్రేమను మనం గుర్తిరిగి ఆ ప్రేమను మనం నలుగురికి పంచాలి అంటే ఆ ప్రేమ మనలో కూడా మరి ఆ బలాన్ని మనం కూడా పొందుకోవాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. మొన్న అంబానీ కొడుకు వాళ్ళ పెళ్ళైనప్పుడు చాలామంది రకరకాలుగా మాట్లాడారు. అంత చచ్చిపోయేవాడికి పెళ్ళెందుకు, వాళ్ళ అమ్మ లేకపోతే రాత్రులు పడుకోలేదంట. నిజంగా అది చాలా బాధాకరంగా ఉండి మరి అంబానీ గురించి ఆ కొడుకు గురించి కూడా ప్రార్థన చేయడానికి దేవుడు ప్రేరేపించాడు. ఎందుకంటే కనీసం అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు దేవుడిని తెలుసుకున్నారు. ఎందుకంటే లోకంలో అనేకమైన అసలు దేశంలోనే బాగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి మరి ఏ డాక్టర్లు కూడా సహాయం చేయట్లేదు, వాళ్ళు నమ్ముకున్న ఏ దేవుడు కూడా సహాయం చేయట్లేదు. కానీ నిజంగా వాళ్ళు కనుక మరి దేవుడి దగ్గరికి వస్తే మరి దేవుడు దీర్ఘాయుష్య దేవుడు కదా. అలాంటి వాళ్ళు ఒకళ్ళు బైబిల్ పట్టుకుంటే నిజంగా ఎంత బాగుంటుంది అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా మరి ధైర్యంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉంది. మరి అలాంటి వాళ్ళు కనుక నిజంగా మారితే ఎంత బాగుంటుంది. అందుకేనేమో దేవుడు ప్రేరేపించాడు అని 2 రోజులు మరి అది గురించి. ఎందుకంటే ఆ పరిస్థితుల నుంచి మారాలంటే దేవుడు ఒక్కడే మార్గం. ఎందుకంటే చనిపోయే వాళ్ళని బతికించే దేవుడే, దీర్ఘాయువు ఇచ్చే దేవుడే. కాబట్టి ఇలా దేవుని ప్రేరేపణ అనేది మనలో మరి కలిగితే తప్పకుండా అంటే మనం నూతన సృష్టిగా మారాలంటే దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేరేపించి మనల్ని నడిపించాలని మరి మనం అందరం కూడా మరి ఆ విధంగా మరి దేవుని సైనికులాగా మారాలి. ఎందుకంటే అలాంటప్పుడే అన్నాడు, ఆ సమాధానం అనేది మీకు ఎప్పుడు వస్తుందంటే ఇలా చేసినప్పుడే మన హృదయంలో సంతోషము సమాధానం అనేది ఉంటుందండి. దేన్ని బట్టి సమాధానం ఉంటుందంటే ఇలా మనం చేసినప్పుడే సమాధానం ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా చేసినప్పుడు దేవుడు మన పనులు కూడా చేస్తాడండి. అంటే మన లోకం గురించి చేసినప్పుడు మన పనులేమో పక్కకు ఉండవు, దాటితో పాటు దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మన ఆలోచనలు కూడా దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు మన వాటిని కూడా సఫలం చేస్తాడు. ఈ విధంగా ఎందుకంటే సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ దేనికోసం అంటే ఎక్కడ జీవజలం దొరకట్లేదని చెప్పేసి ఐదుగురి దగ్గరికి వెళ్ళింది, కానీ ఎక్కడా లేదు. కానీ దేవుడు చూచున్న దేవుడు కాబట్టి ఆమె దగ్గరికి వచ్చాడు. నేను దేవుని వరమని అని చెప్పేసి ఆమెకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనం ప్రయాసపడితే దేవుడు తప్పకుండా మనకి దేవుడు సహాయం చేసే దేవుడు అండి. కాబట్టి ఈ రోజున మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా దేవుని ప్రేమ మన మీద బలంగా పనిచేస్తుందా, లేకపోతే ఎవరి బలము మనలో ఉంది కాబట్టి దేవుని బలం మనం పొందుకోవాలంటే వేరే బలాలు మనలోంచి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుని బలాన్ని మనం పొందుకోవడానికి అంటే ఆయన ప్రేమ అనే బలాన్ని మనం పొందుకుని ఆయన హృదయపూర్వకంగా ప్రేమించి ఆయన హృదయపూర్వకంగా మనం స్వీకరించి ఆయన ముందు సాగిలపడితే తప్పకుండా దేవుడి బలం మనకు వచ్చినప్పుడు తప్పకుండా శత్రువు మనలో నుంచి వెళ్ళిపోయి మనం విడుదల పొందుతామని మరి వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో 4వ అధ్యాయము 4వ వచనం చదువుతామండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సర్వజనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మరి దేవుని సమాధానం ఎప్పుడు వస్తుందండి? ఇక్కడ కూడా చక్కగా రాస్తున్నాడు మరి గల్తీలు మరి పౌలు గారే చక్కగా రాశాడు. ఎందుకంటే పౌలు గారు మరి ఆ సమాధానం ఎలా పొందుకుంటున్నాడంటే అనేక సంఘాలకు వెళ్ళాడు, ఆయన బోధించాడు, అనేక మంది ఆయన మీద తిరగబడ్డారు, ఆయన కొడతానికి చూశారు, ఆయన చంపడానికి చూశారు. అయినా సరే తప్పించుకుంటూ తిరుగుతూ దేవుని వాక్యాన్ని ఆనందించు ప్రకటించాడు. మరి ఆయన దేవుని సమాధానాన్ని ఎలా పొందుకున్నాడు ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సమాధానం మనకు కావాలి అంటే మనం ఏం చేయాలంటే చింతపడకూడదు. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. కాబట్టి దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుని సమాధానం మరి మనలో ఉంటుంది. మరి అన్నాడు, మీ హృదయాలకును మీ తలంపులకు కావలిగా ఉండను. కాబట్టి ఏ చెడు ఆలోచన లేకుండా మరి హృదయంలో మరి చెడు ఆలోచనలు మరి తలంపుల్లో చెడు తలంపులు రాకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనం మరి హృదయపూర్వకంగా దేవుని విన్నపాలు తెలియజేయడానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలంటే, ఎందుకంటే మన విన్నపాలే కాదు లోకంలో జరిగే విన్నపాలు ఇవన్నీ. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ప్రేమించాడు, ఆయన మన కొరకే రాలేదు, సర్వలోకం కొరకు వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన హృదయంలో తీసుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కూడా నిలబెట్టి ఆయన మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడని తెలియజేస్తూ మనం కూడా అందరం కూడా మరి ఆయన సమాధానం మనం పొందుకోవాలి. ఎందుకంటే సమాధానంగా ఉన్నప్పుడు మరి మన హృదయం కూడా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే సమాధానం ఉంటే మన హృదయము మన శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది, ప్రార్థన చేయడానికి ఎంతో హుషారుగా ఉంటుంది. కాబట్టి ఏ బలహీనతలు కూడా మన దగ్గర రావు. కాబట్టి అలాంటి సమాధానం మనం పొందుకోవాలి. ముందుగా
దేవుని ప్రేమను రుచి చూసి దేవుని ప్రేమను పొందిన ఆ ప్రేమ మనల్ని బలవంతం చేసేలాగా ముందు మనం తయారైతే, అంటే అదే నూతన సృష్టిగా దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆ విధంగా మనందరం మారాలని ప్రభువు గారు కోరుకుంటూ దేవుడు తన పరిశుభ్రత దీవించిన గాక. ఆమేన్.